నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం అనంతరం ఇందుకు సంబంధించిన గెజిట్ను న్యాయశాఖ జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులిచ్చారు. ఇటీవల ముసాయిదా ఆర్డినెన్స్ మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ అంశంపైన ఇటీవలే కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. దీనిపై ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ క్రమంలో దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రాన్ని యూనిట్గా వర్గీకరణ చేయాలని కమిషన్ నివేదికనిచ్చింది. జిల్లాను యూనిట్గా వర్గీకరణ చేయాలన్న ఎమ్మెల్యేల ప్రతిపాదనపై చర్చించింది. ఈ నేపథ్యంలోనే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్గా వర్గీకరణకు మంత్రివర్గం నిర్ణయించింది. 2026 జనాభా లెక్కలు వచ్చాక జిల్లా యూనిట్గా వర్గీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బుడగ జంగలు మరో కులాన్ని ఎస్సీలో చేర్చేందుకు తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో ప్రధాన అనుసంధాన రహదారిలో మిగిలిపోయిన భాగాన్ని పూర్తి చేసేందుకు CRDA సన్నాహాలు చేస్తుంది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం సమీపం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు 4 కిలోమీటర్ల పొడవైన భాగాన్ని పూర్తి చేసేందుకు భూ సమీకరణలో భూములిచ్చేందుకు అక్కడి రైతులు ముందుకొచ్చారు. రైతుల నుండి 69 ఎకరాలు తీసుకోవాల్సి ఉండగా ఇందులో 20 ఎకరాలు మాత్రమే పెండింగ్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేసి CRDA టెండర్లు పిలువనుంది. రెండో దశలో ప్రకాశం బ్యారేజ్ నుండి కనకదుర్గమ్మ వారిది వరకు 3.8 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మించేందుకు DPR సిద్ధం చేస్తుంది. మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. రాజ్ కసిరెడ్డి మద్యం కుంభకోణానికి కీలక సూత్రధారి అని ఇటీవల విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. నేడు విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉండగా వివిధ కారణాలతో రాలేకపోతున్నట్లు అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం అందించారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదంలో గాయపడిన వారికి సత్వరమే చికిత్స అందించేందుకు వీలుగా మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇందుకోసం 6 నెలల గడువును విధించింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ బుయాన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం చెప్పింది. డ్రైవర్లకు పని గంటల విధానం అమలుపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు సూచించింది. దేశంలో 4 జిల్లాలకే పరిమితమైన నక్సలిజం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అంతమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నక్సలైట్ల ఏరివేత మిషన్కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వెన్నెముక లాంటిదని అభివర్ణించారు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో జరిగిన CRPF 86వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ మేరకు మాట్లాడారు. తమిళనాడు నటుడు తమిళిగా వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ దళపతికి ఆల్ ఇండియా ముస్లిం జమాత్ షాక్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా AAMG అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ ఫత్వాను జారీ చేశారు. ఆయన సినిమాల్లో ముస్లింలు తీవ్రవాదులుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ముస్లిం కార్యక్రమాలకు విజయ్ను పిలవకూడదని, ఆయన ఏర్పాటు చేసిన వాటిల్లో కూడా పాల్గొవద్దని సూచించారు. మరోవైపు ఈ ఫత్వా జారీ చేయడాన్ని తమిళనాడు ముస్లిం లీగ్ నాయకుడు ముస్తఫా తీవ్రంగా ఖండించారు. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.